ఈ టీ20 మ్యాచెస్ అనేవి వచ్చిన తర్వాత ఏమిటో మరి ఈ మధ్య టెస్ట్ మ్యాచ్లు కూడా 1-2 డేస్లోనే ముగిసిపోతున్నాయి. ఒకప్పుడు ఫలితం తేలక 5 రోజులు మ్యాచ్ అయ్యి డ్రా అయిన సందర్భాలు ఎన్నో మేము చూసేవాళ్ళం మా చిన్నతనంలో. వర్సెస్ వెస్టిండీస్ కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, ఇవన్నీ కూడా. పెర్త్లో జరుగుతున్నటువంటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా 150 పరుగులకు ఆల్అవుట్ అయిపోవడం కాస్త బాధ అనిపించింది. కాకపోతే ఏంటంటే మన భారత ఫేసర్లు అయినటువంటి బుమ్రా, సిరాజ్ ఇలాంటి వాళ్ళు పుంజుకొని ఆస్ట్రేలియాని కోలుకోలేని దెబ్బతీశారండి. దాదాపు 67 పరుగులకి 7 వికెట్లు, కీలకమైనటువంటి 7 వికెట్లు కోల్పోయింది. రేపు 90 పరుగులకే ఆల్అవుట్ అయిపోయినా మనం ఆశ్చర్యపోకర్లే. అంటే టీమిండియాకి 60 పరుగుల వరకు మనకి ఆధిక్యత అనేది వస్తుంది. ఇంకొక 80-90 లేదా ఇంకా 100-150 రన్స్ కొట్టినట్లయితే వాళ్ళని ఇంకొక హాఫ్ డేలోనే చుట్టుపారేసిన ఆశ్చర్యం లేదు. అయితే ఈరోజు మ్యాచ్లో రిషబ్ పంత్ కొట్టినటువంటి ఒక సిక్సర్ కళ్ళు చెదిరిపోయిందండి నిజంగానే. ఒక గొప్ప ఆటగాడు గొప్పగా ఆడితే ఏ విధంగా ఉంటుందో పెర్త్ వేదిక మనకి ఈరోజు చూపించిందండి. అసలు 360 డిగ్రీస్ యాంగిల్లో సిక్స్ కొట్టినటువంటి విధానం ప్రతి ఒక్కళ్ళ ప్రశంసలు గొప్పగా అందుకుందండి. అలాగే ఈ కేఎల్ రాహుల్ అవుట్ అయినటువంటి విధానం కూడా ఏంటోనండి కాస్త బాధ అనిపించింది. మరి డిఆర్ఎస్ విధానం ఉండి అప్లై చేశారు, తర్వాత థర్డ్ ఎంపైర్ కూడా రాంగ్ డిసిషన్ అని చెప్పి మనందరికీ కూడా అనిపిస్తుంది అనమాట. బ్యాట్ అండ్ ప్యాడ్ అవుతుందేమోనని చెప్పి చాలామందికి అనుమానం అయితే ఉందండి. కేఎల్ రాహుల్గా నిలదొక్కొని ఉంటే మాత్రం నిజంగానే టీమిండియా 250-260 వరకు వెళ్ళిపోయేది. ఈ రోజులో అయ్యేదే కాదనమాట. అలాగే మన తెలుగు కుర్రోడు నిశాంత్ రెడ్డి బ్రహ్మాండమైనటువంటి ఆరంగేటం చేశాడండి. 41 పరుగులు బ్రహ్మాండం అండి. రియల్లీ యూత్కి మాత్రం అసలు టీమిండియాలో గొప్ప ప్రతిభ అనేది ఉందండి. మనం తిలక్ వర్మని గుర్తు చేసుకోకుండా ఏ మ్యాచ్ ఉండదండి నిజంగానే. మొన్నటివరకు మనం చూసాం సూర్యకుమార్ యాదవ్ వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఆడినటువంటి విధానం. అలాగే ఈరోజు కూడా కుర్రోళ్ళు ఇరగదీశారండి బాబు. ఏదేమైనప్పటికీ పెర్త్ టెస్ట్ మ్యాచ్ అయితే నాకైతే అనిపిస్తుంది చాలా చాలా స్పష్టంగా టీమిండియా ఖాతాలో 3వ రోజు కల్లా చేరిపోవడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. ఏ బ్యాట్స్మెన్ కానీ ఏ ప్లేయర్ కానీ నిలకడగా ఆడడం అనేది ఈ మధ్య తక్కువ చూస్తున్నామండి. మనం తక్కువ చూస్తున్నాం.